అందరికీ నమస్తే నుల్లా. ఈరోజు మనతోని చాలా రాజకీయ ముచ్చట్లు మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ అని ఉన్నారు. అన్నకు వెల్కమ్ చేద్దాం, చాలా ముచ్చట్లు మాట్లాడదాం. అన్న నమస్తే. రైట్ అన్న, బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషను అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలు డిలే చేస్తున్నాము, వాళ్ళు తిరుగుబాటు చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు సెప్టెంబర్ 30 తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలివిగా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రంటే, అదే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదైతే 42% రిజర్వేషన్ కోసం ఆపుతున్నాము అని చెప్పినరో దాంతోనే చెక్ పెట్టే ప్రయత్నం చేసిండ్రని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. దానికి హైకోర్టు నిన్న బదులిచ్చింది. గవర్నర్ దగ్గర బిల్లు ఉండంగా మీరు ఎట్లా జీవో పాస్ చేస్తారు అని చెప్పేసి ఈ హైకోర్టులో పిటిషన్, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది కూడా రేవంత్ రెడ్డి గారి అనుచరుడైన బుట్టంగారి మాధవరెడ్డి అని చెప్పేసి చాలా మంది విమర్శలు వినిపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారన్న దీని మీద? అసలు ఈ 42% రిజర్వేషన్తో బీసీలకు ఒరిగేదేమన్నా ఉన్నదా? ఇప్పుడు ఆర్డినెన్స్లు రాష్ట్రపతి దగ్గర పోయినప్పుడు నువ్వే ఒక వీడియో చేసినావు నాతో, అందులోనే చెప్పిన నేను రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, తన సహచరంతో మళ్ళీ ఇది కోర్టులో వేయించి దాని మీద స్టే తీసుకుంటాడు. అది వరకు ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఇట్లా బీసీల కోసం నేను చాలా ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి జనం లోపల ఒక ప్రచారం జరుగుతుంది. మళ్ళీ బీసీల ఏళ్ళతోని బీసీకి కన్నుపొడుస్తాడు. ఇప్పుడు ఆయనకి ఎలక్షన్ పెట్టే ఉద్దేశం లేదు. ఎలక్షన్ పెట్టే ఉద్దేశం లేనప్పుడు ఈ డ్రామాలన్నీ ఎందుకు? ఇప్పుడు కోర్టుకే చెప్పొచ్చు, నేను ఇప్పట్లో పెట్టలేనండి, ఏదో ఒక కారణం చెప్పి చెప్పొచ్చు. కానీ ఆ కోర్టులు వింటలేవు. ఈ లోకల్ బాడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొన్ని నెలలు ఉండొచ్చు కానీ సంవత్సరాలు ఉండకూడదు. కొన్ని రాష్ట్రాల్లో జరిగినాయి అట్లా. 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా ఆఫీసర్లను పెట్టి నడిపించారు. ఇప్పుడు దీని ఫైనాన్స్ కమిషన్ నుంచి నేరుగా ఫండ్స్ వస్తాయి, గ్రామాలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రజాప్రతినిధులు ఉంటే డిమాండ్ చేస్తారు. ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, రెండోది ఎలక్షన్లు పెడితే వాళ్ళు గెలిచే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఏం చేసిండు, ఎట్లా వాయిదేయాలని చెప్పి ఆలోచించాడు. ఆలోచించి బీసీ రిజర్వేషన్ల పేరుతోని బిల్లులు పంపించిండు. దాన్ని యాక్ట్ చేసిండు. దాన్ని ఆ రాష్ట్రపతి కోసం పంపించిండు. గవర్నర్ పంపితే గవర్నర్ రాష్ట్రపతి పంపిండు. అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. అయితే ఈ సెప్టెంబర్ 30 నాడు కనుక ఎలక్షన్ది సబ్మిట్ చేయకపోతే హైకోర్టుకు అది కంటెంప్ట్ అవుతుంది. కంటెంప్ట్ అయితే చీఫ్ సెక్రటరీకి శిక్ష పడుతుంది. అందుకని ఏం చేసిండంటే మళ్ళీ ఒకటి జీవో తీసుకొచ్చి ఇప్పుడు ఈ కథలన్నీ చేస్తున్నాడు. ఇది మన వాళ్ళకి కొంతమంది బీసీ నాయకులకు తెలియక దాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది రేవంత్ రెడ్డి పాట పాడుతున్నారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఇది బీసీలకు నష్టం చేయడం, బీసీలకు భ్రమలు కల్పించడం, శాశ్వతంగా బీసీలకు ఆ రిజర్వేషన్ దక్కకుండా చేయడం. ఈయన పద్ధతి ప్రకారం పోవాలంటే మోడీ గారి దగ్గర పోయి తన పలుకుబడిని ఉపయోగించుకొని తన గురువు గారైన చంద్రబాబు నాయుడుని కూడా తీసుకుపోయి రిక్వెస్ట్ చేసి తెలంగాణ ఎంపీలందరినీ తీసుకుపోయి గెలిపించుకున్న 8 మంది బీజేపీ ఎంపీలను కూడా ఎంటబెట్టుకొని ప్రధాన ప్రతిపక్షాన్ని ఎంటబెట్టుకొని మా దగ్గర బీసీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మీ పార్టీ బీసీకి అనుకూలంగా ఉన్నదని చెప్పింది కదా, మీరు బీసీ ముఖ్యమంత్రినే చేస్తామన్నారు. ముఖ్యమంత్రిని చేసినా చెప్పినా ఈ రిజర్వేషన్లు అన్నా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో దీన్ని పెట్టండి, తమిళనాడుకి ఎట్లా ఇచ్చినో అట్లా సవరించండి అని అంటే ఆ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇందిరా సాహ్ని కేసు ఉందో 50% దాటకూడదని రాజ్యాంగంలో కనుక దానికి ఒక ప్రొవిజన్ కల్పించినట్టయితే ఈ షెడ్యూల్ 9లో అప్పుడు ఏంటంటే కొంత మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, ఈ రిజర్వేషన్ అమలు అయ్యే అవకాశం ఉంటుంది. చేయాల్సింది చేయకుండా ఆడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాడు, లేకపోతే ఈ రకంగా తీసుకొస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే బీసీలను నమ్మించడానికి, మోసం చేయడానికి. అంతేనా? ఇంకేం లేదు. కానీ 42% రిజర్వేషన్ ఇస్తామని మేమంటే ఇగో వీళ్ళే అడ్డం పడుతున్నారు అని చెప్పి బీజేపీని బ్లేమ్ చేయడము, వీళ్ళ గుట్టును బయట పెట్టినందుకు బీఆర్ఎస్ బ్లేమ్ చేయడము, ఇట్లా చేస్తారు. అంతే. 42% ఉద్దేశం లేదమ్మా. ఒకవేళ వాళ్ళు ఇస్తామన్నా వద్దంటాడు సాటుకు. అప్పుడు 2018లో అడ్డుకున్నది కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు అడ్డుకున్నది కాంగ్రెస్ కి సంబంధించిన అనుచరులు. అంటే ఓవరాల్ గా ఏ విధంగా చూడొచ్చు? మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే సర్వే చేశారమ్మా, వాళ్ళకే లేదు ఆ ఉద్దేశం. మన్మోహన్ సింగ్ సర్వే చేసినప్పుడు బీసీల గురించి కులాల వారీగా చెప్పాలి కదా, చెప్పలే, తొక్కి పెట్టేసిండ్రు. ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీసీలకు అనుకూలమైన కాదమ్మా ఇవి.